ఎక్కడా మంత్రి ఎక్కడా? కళ్ళాల్లో ధాన్యం, రైతు కళ్ళల్లో ధైన్యం. రాష్ట్రంలో మందకొడిగా కొనుగోళ్లు, ధాన్యం దడిసి నష్టపోతున్న రైతులు, పత్తాలేని పౌర సరఫరాల శాఖ మంత్రి, సమీక్షలు లేవు, అధికారులకు ఆదేశాలు లేవు, ఉన్నరా లేరా అన్నట్టు ఉత్తమ్ తీరు. 2 నెలలుగా రాష్ట్రంలో వానలు పడుతూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఏమోర్రాల రైతుల గురించి ఇంకేం చెప్పాలి? కండ్లకు అద్దినట్టు, కండ్లకు గట్టినట్టు కనబడ్డాయి. పంటలు ఎండిపోవడం కనబడ్డది, రైతుల ఆత్మహత్యలు కనబడ్డాయి, కోసుకున్న పంటలు కళ్ళాలలో తడిసిపోతున్నాయి కనబడుతున్నాయి. ఎందుకు ఇంకా కొనుగోలు ప్రారంభం లేదు? తడిసిన ధాన్యం కొంటారా, కొనరా? రైతులకు ఒక భరోసాని ఇస్తారా లేదా? ఎక్కడున్నారు వ్యవసాయ శాఖ మంత్రి? ఉత్తమ్ ఎక్కడున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి? వడ్లు వర్షార్పణం, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వాన, విరిగిన విద్యుత్ స్తంభాలు, చీకట్లో పల్లెలు, పొంగిన వాగులు, గ్రామాలకు రాస్తా బంద్, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన వడ్లు. సర్కారు ఆదుకోవాలని రోడ్డెక్కిన అన్నదాత, మిగిలిన ధాన్యం వెంటనే సేకరించండి, రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోండి. వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ ఆదేశం. యాడ మరి తడిసిన ధాన్యం కొనుర్రని సీఎస్ ఆదేశాలు చేస్తారు వీడియో కాన్ఫరెన్స్లో. మరి అధికారులు తూచా తప్పకుండా పాటిస్తుర్రా? మీరు ఏం నుంచి చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏం కథ? చెప్పింది మీకన్నా యాదుకున్నదా? ఒకవేళ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తుర్రా? ఇంకా 5 రోజులు భారీ వర్షాలు ఉన్నాయంటే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్. ఈ 5 రోజులు ఇంకా ఏడవమ్మంటారు రైతులని చెప్పుండ్రి. ఆ తడిసిన ధాన్యం అంతా మొలకలచ్చి చెట్లు పెరుగుతున్నాయి, ఆన్నే దాన్ని కొన్న పాపాన పోతలేరు. ఇక చూడుండ్రి, మొత్తం మీద ఈ పరిస్థితి కనబడతా ఉన్నది. ఏం మాట్లాడతాం ఇంకా? కొనుండ్రి మొర్రో, కొనుండ్రి మహాప్రభు, బాంచన్ కాళ్ళు మొక్కుతామని బతిలాడుకున్నా కూడా వడ్లను కొన్న పాపాన పోతలేరు. ఆ మార్కెట్ యార్డ్లకు తాళాలేసి మరి నిరసనలు వ్యక్తం చేసినా కూడా వడ్లను కొన్న పాపాన పోతలేరు, కొనుగోలు స్పీడప్ చేసిన పాపాన పోతలేరు. ఏం మాట్లాడతాం? యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మార్కెట్లో 40 రోజులుగా ధాన్యం కాంటవే. 40 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఏం మావులు చేస్తారు అధికారులు? లేకపోతే వీళ్ళు వాళ్ళ దృష్టి కన్నా, వాళ్ళు వీళ్ళ దృష్టి కన్నా, వాళ్ళకన్నా ఆదేశాలు జారీ చేయరా? నెల మీద 10 రోజుల నుంచి కాంటా లేదట అక్కడ. ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం మోతుకూరు భువనగిరి రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు. కోసుకున్నాక, వడ్లు కోసినాక, ఆడ పోసినాక మాంట 5 రోజులలో ఉంటే ఎక్కువ. 5 రోజులలో కాంటా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. వడ్లన్నీ ఎక్కడికక్కడ ఊడ్చుకపోయినట్టు గింజ లేకుండా కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఎవరికో డబ్బా కొట్టుడు కాదు, మీరు ఆలోచన చేసుకోవాలి. ఉన్నాయి, ఎందుకు లేవు సందర్భాలు? చాలా సందర్భాలు ఉన్నాయి. మరి మొత్తం మీద వడ్లు కొన్న పాపాన పోతలేదు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది.